అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలు బగ్గుమంటున్నారు. బోత్ రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. స్థానిక బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా అడ్డుకున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతలపైకి దూసుకువచ్చారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. అధికార కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకుండా ప్రజా ప్రతినిధులను అవమానిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై ధర్నాకు దిగారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, మరి అధికార కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజు? అమూల్య, ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రోటోకాల్ చేస్తూ ఏకంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రసంగాన్ని అడ్డుకొని కార్యక్రమంలో రచరచ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రభుత్వ పరంగా వచ్చిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందించేందుకు స్థానికంగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయడంతో పాటు అక్కడ ఉన్న లబ్ధిదారులతో మాట్లాడడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వము పేదలకు అలాగే పేదింటి ఆడపిల్లలకు అండగా ఉండాలన్న లక్ష్యంతోనే కేసీఆర్ దూరదృష్టితో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్తూ గత ప్రభుత్వం ఇచ్చిన 1,16,000 లక్షలాది మంది లబ్ధిదారులు పేదింటి నిరుపేదలు లబ్ధి పొందడం జరిగిందని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చిన వరకు కూడా ఇవ్వలేదని మీనమామగా లక్షలాది నిరుపేద ఆడపడుచులకు అండగా నిలిచిన కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టి అండగా నిలిచాడని చెప్పడంతో పాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ₹1,00,000 తులం బంగారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తుందని, ఇప్పటికైనా తులం బంగారం ఇచ్చి తన హామీని నిలబెట్టుకోవాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రసంగిస్తుండగా అక్కడ స్థానిక నేతలు ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకోవడం జరిగింది. ఏకంగా వేదికపైకి వచ్చేసి మైక్ లాక్కోవడంతో పాటు బలను గుద్దడం నానా రకంగా రాద్ధాంతం చేయడం అనేది. దీంతో ఒకసారి అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలు సైతం కాంగ్రెస్ నేతల వైఖరి నిర్దిస్తూ ఆందోళన చెప్పడం జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు కానీ ఎంఆర్ఓ కానీ ఏమాత్రం అడ్డుకోకుండా కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకడం పట్ల కూడా అయింది. దీంతో ఒకరిపై ఒకరు తోసుకోవడంతో పాటు పిడుగుద్దు గుంజుకున్న పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో ఒకసారిగా అక్కడ ఉన్న పోలీసులు సైతం ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉండడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం జరిగింది. దీంతో ఆగ్రహానికి బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించడం జరిగింది. ప్రోటోకాల్ పాటించడం విషయంలో ఇటు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించడం జరిగింది. ఒక్కొక్కసారిగా ఈ రైతు వేదికలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో డిఎస్పీతో పాటు పోలీసులు చేరుకొని ఇరు వర్గాలను ఇటు బీఆర్ఎస్ శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ నేతల ఓవర్ యాక్షన్ పట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రోటోకాల్ విషయంలో అధికారులు తప్పుదో పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారని, కాంగ్రెస్ నేతలకు ఎలాంటి అక్కడ అవకాశం లేకున్నా అక్కడ ఈ వేదికలకు వచ్చే అర్హత లేకున్నప్పుడు కూడా ఎలాంటి ప్రోటోకాల్ లేకున్నప్పుడు కూడా అధికారిక
కార్యక్రమంలో రచరచ చేయడం సరికాదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేయడింది. దాదాపు అరగంట పాటు రోడ్డుపై బైఠాయించడం జరిగింది. ఎట్టకేలకు డిఎస్పీ పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేయడం జరిగింది. అయితే ఈ వివాదంపై ఇరు వర్గాలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసు పెట్టడం జరిగింది. ప్రభుత్వము అలాగే ఇటు అధికారులు ప్రోటోకాల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విధంగా అధికారిక కార్యక్రమంలో వచ్చి డిస్టర్బ్ చేయడంతో పాటు ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమంలో అధికారికంగా జరుగుతున్న కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఇలాంటి అనైతిక చర్యల వల్ల ఈ ప్రజలు ఇబ్బందులు గురి పరిస్థితున్నందున మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు డిమాండ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.